సచివాలయంలో క్రిస్మస్ వేడుకలు జరిగాయి। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు। బ్రదర్ అనిల్, క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, క్రిస్టియన్ ప్రతినిధులు పాల్గొన్నారు। బ్రదర్ అనిల్ మంత్రి పొన్నం ప్రభాకర్ కి ఆశీర్వచనం ఇస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు। మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం అందరూ కూడా సుఖంగా ఉండాలని, యేసు ప్రభు కీర్తనలు, ప్రవచనాలు, యేసు ఆలోచనలతో ముందుకు పోవాలని అన్నారు। త్యాగానికి మారుపేరుగా సమాజంలో క్షమాగుణం ఉండాలని మంత్రి పొన్నం అన్నారు। మినీ క్రిస్మస్ శుభాకాంక్షలు। క్రిస్మస్ 25వ తేదీ నాడు జరుపుకోబోయే ముందు సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఉద్యోగస్తులందరూ కూడా ఈ చర్చిలో ఈరోజు క్రిస్మస్ వేడుకలకు సంబంధించి జరుపుకుంటున్న ఈ యొక్క పండుగలో నాతో పాటు భాగస్వాములైనటువంటి బ్రదర్ అనిల్ గారికి, అదేవిధంగా 30 సంవత్సరాల స్నేహితుడు, ఎన్ఎస్యూలో కలిసి పనిచేసినటువంటి మా అనిల్ థామస్ గారు, మా మిత్రుడు క్రిస్టియన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ గారు, వేదిక మీద ఉన్నటువంటి ఫాస్టర్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి క్రిస్టియన్ సోదరి వాళ్ళందరూ కూడా నమస్కారాలు। మీ అందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను। లోక కళ్యాణం కొరకు అందరూ కూడా సుఖంగా ఉండాలనే ఆలోచనతోటి యేసు ప్రభు యొక్క ప్రవచనాలు కావచ్చు, కీర్తనలన్నీ కూడా అందరి బాగుండాలి, అందరూ బాగుండాలనే ఆలోచనతోనే ముందుకు పోతూ ఉంటాయి। ఈరోజు కూడా ఒక త్యాగమూర్తిగా, త్యాగానికి మారుపేరుగా సమాజంలో ఏదైనా క్షమాగుణం ఉండాలి। ప్రపంచంలో అతిపెద్దగా జరిగే పండుగ ఈ యొక్క క్రిస్మస్ వేడుకలు। అటువంటి వేడుకలు సెక్రటేరియట్ పరిధిలో ఉన్నటువంటి సోదరులందరూ కూడా ఇక్కడ ఈ ప్రాంతం ఈరోజు ఇక్కడ జరుపుకుంటా ఉన్నాం। ఈ వేడుక యొక్క ఉత్సాహం, ఈ వేడుక ద్వారా అందరూ బాగుండాలనేటువంటి ఆకాంక్ష, తద్వారా రేపు సమాజంలో మన సమస్యలు పరిష్కరించడమే కాకుండా మీరు ఇది ఒక బాధ్యత గల సెక్రటరీ ఉద్యోగస్తులుగా ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా పేద ప్రజలకు న్యాయం జరగాలని, ఆ యొక్క భగవంతుడు ప్రభు యొక్క ఆకాంక్ష కూడా అదే కాబట్టి మనం కూడా ఆ బాధ్యతల్ని మరొకసారి సమీక్షించుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహించాలని సందర్భంగా నేను కోరుతూ, తప్పకుండా ప్రభుత్వం తరఫున జరుగుతున్నటువంటి పరిణామాల అప్పుడప్పుడు మనం గమనిస్తూ ఉంటుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి, వాతావరణం కలుగుతూ ఉంటుంది మీకు కూడా।